ఈస్టర్ అంటే పునరుద్ధానం చంద్రం. మన జీవితంలో ఏదైనా పునరుత్పత్తి కావాలి, అభివృద్ధి కావాలి. ఎప్పుడు మనం ఒకేలాగా ఉండడానికి దేవుడే ఇష్టపడట్లేడు. నీ లైఫ్లో కూడా నువ్వు కూడా కాంప్రమైజ్ కావద్దు. ఏ విషయంలో కూడా ఏదైనా ఒకటి నీ జీవితంలో కావాలనుకుంటే దేవుడే కాంప్రమైజ్ కాలేదు, దేవుడే రాజీ పడలేదు. దేని కొరకు? నువ్వు మృతులలో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. ఎవరికి ఇష్టం లేదు? దేవునికే ఇష్టం లేదు. మనము దరిద్రంగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు, పేదరికంలో ఉండటం ఆయనకి ఇష్టం లేదు, రోగములలో ఉండటం ఆయనకి ఇష్టం లేదు, ఇబ్బందులో ఉండడానికి అసలే ఆయనకి ఇష్టం లేదు. కనుకనే ఆయన దేవుడై ఉండి ఆయన దైవత్వం అంతా విడిచిపెట్టిందంట దేవుని యొక్క వాక్యం. చూడండి, మనం వచనం చూస్తున్నాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. మీరందరూ ఎప్పుడైనా విన్నా మళ్ళీ జాగ్రత్తగా చదివిందండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతున్నాం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. ఏం చేసిందంటే దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుని స్వరూపము కలిగినటువంటి వ్యక్తి. ఏ స్వరూపమైనది? దైవ స్వరూపం. దేవుని యొక్క స్వరూపము ఆయన విడిచిపెట్టకూడదు. దేవుడుగా ఉండటము ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు, కానీ ఆయన విడిచిపెట్టేసిండు. ఎవరి కొరకు? మనందరి కొరకు. నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి, మనందరిని రక్షించడానికి ఆయన ఏం చేసిండు? తనను తాను తగ్గించుకున్నాడు. నేను దేవునిగా ఉండకపోయినా పర్లేదు, ఈ క్షణంలో నా పిల్లలని మాత్రం నేను రక్షించాలి. ఎంత తగ్గించుకున్నాడో చూడండి. రిక్తుడిగా అంటే అర్థం ఏంటంటే ఏమి లేనివాడిగా, దైవ స్వభావం ఏమి లేకుండా మానవ రూపములో, మానవ పోలికలు, మనిషి ఏ విధంగా అయితే ఉంటాడో, ఒక మనిషికి ఏ విధంగా అయితే లక్షణములు ఉంటాయో అదే లక్షణములతో ఆయన జన్మించి ఆయన ఏమంటున్నాడు? మరణము పొందినంతగా. ఏ మరణం ఇది? సాధారణమైన మనందరికి వచ్చేటటువంటి మరణం కాదు. మనమందరం మరణిస్తే సాధారణంగా మరణిస్తున్నాం, కానీ ఆయన యొక్క మరణం ఎలాంటి మరణం అంటున్నాడు? సిలువలో మరణించింది. సిలువ మరణం అంటే అసలు సాధారణమైన విషయం కాదు. సిలువ మరణం ఎవరికి వేస్తారంటే ఒక పాపికి కాదు, శాపగ్రస్తునికి మాత్రమే వేస్తారు. ఎవరికి? శాపములలో ఉన్నటువంటి వ్యక్తికి మాత్రమే సిలువ వేస్తారు. ఈరోజు యేసు ప్రభుకి శాపం ఏమి లేదు. దేవుని యొక్క వాక్యం ఎక్కడ చూసినా ఆయన గురించి ఏముంటుందంటే ఆయనలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపిస్తారా? యోహాను సువార్త 8వ అధ్యాయము 45వ వచనంలో ఏముంటుందంటే యేసు ప్రభు ఒక ఛాలెంజ్ చేస్తున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం. యోహాను 8:46 ఏమంటున్నాడు ఆయన? నాయందు పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపిస్తాడా, చూపిస్తాడా? చూడండి, ఎంత డైరెక్ట్ గా ప్రశ్న అడుగుతున్నాడు యేసు ప్రభు. నాలో పాపమున్నదని మీరు ఎవరైనా నిరూపిస్తారా అంటే ఆయన ఏం చెప్తున్నాడు? నా మాటలో కానీ, నా చూపులో కానీ, నా క్రియలలో కానీ, నా తలంపులలో కానీ నేను చేసిన ఏ పనిలో కూడా ఏం లేదు? పాపం అనేది కొంచెం కూడా లేదు. ఏం లేదంటున్నాడు ఆయన? నా క్రియలలో, నా మాటలో, నా ప్రవర్తనలో, నా యొక్క ఉద్దేశములలో ఎలాంటి ఏం లేదంటున్నాడు? పాపము లేదు. అలాంటి పాపము లేనటువంటి వ్యక్తి ఈరోజు
నీ కొరకు నా కొరకు మరణము పొందినంతగా. ఏ మరణం ఇది? సిలువ మరణము పొందినంతగా ఆయన సిలువని సహించిండు. దేని కొరకు సహించిండు సిలువని అంటే నీ కొరకు, మనందరి కొరకు ఆయన సిలువని సహించి ఆయన ఏం చేస్తున్నాడు? ఏ విషయంలో కూడా రాజీ పడట్లేడు. మరణము ఆయన మీదకి వచ్చి ఉన్నది. చూడండి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపను. చూడండి, మరణము బంధించి ఉంచుట అసాధ్యము. ఈరోజు దేవుడు నీకు కూడా చెప్తున్నాడు అదే. మరణము నన్నేమి చేయలేకపోయినది. ఈరోజు అదే మరణం ఒకవేళ నీ కుటుంబంలో నీ జీవితంలో ఉన్నట్లయితే దేవుడు గుడ్ న్యూస్ చెప్తున్నాడు, శుభవార్త చెప్తున్నాడు. ఏంటిదంటే పునరుద్ధానం అవుతుంది. ఈస్టర్ అంటే ఏంటిది? నీ జీవితంలో ఏదైతే చనిపోయినట్టుగా ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు ఏం కావాలంటున్నాడు? పునరుత్పత్తి కావాలి. హల్లెలూయా. ఒక గింజను చూడండి, ఏ విత్తనమైనా నువ్వు విత్తనంలో జీవం చూస్తావా? జీవం చూడం. కానీ దానిని భూమిలో పాతి పెట్టినప్పుడు అది తిరిగి ఏమవుతుంది? మొలకెత్తుతుంది. అదేవిధంగా నీవు నేను చనిపోయిన తర్వాతకి మనమందరినీ పాతి పెడతారు. ఏ విధంగానైతే ఈ యొక్క గింజలో జీవం లేకపోయినా భూమిలో విత్తబడింది కనుక ఏ విధంగానైతే పెరుగుతుందో అదే విధంగా దేవుడు నీ జీవితమును కూడా అదే విధంగా లేవనెత్తుతాడు. పునరుద్ధానం అంటే అది. నీ లైఫ్ ఇప్పటికే పునరుద్ధానం అయింది. ఎప్పుడు అయింది? మనం యేసు ప్రభువుని విశ్వసించినప్పుడే. అందుకనే మీ జీవితంలో ఏ చిన్న విషయంలో కూడా మీరు రాజీ పడద్దు. అంటే ఇది నాకు లేదనుకోండి, దేవుని నువ్వు అడగాలి. అదే పునరుద్ధానం అంటే. అదే తండ్రి యొద్ద కుమారునికి ఉన్నటువంటి హక్కు, దేవుడు చెప్తున్న హక్కు. పునరుద్ధానం రోజు నీకు దేవుడు ఏం చేసిందంటే నిన్ను నన్ను మనందరినీ తన యొక్క కుమారునిగా కుమార్తెనుగా స్వీకరించిందన్నమాట. హల్లెలూయా. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. అదేవిధంగా మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనం చదువు. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి 7 దయ్యములను వెలగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. చూడండి, విశ్రాంతి దినం. ఎప్పుడు వాళ్ళు ఆరాధన చేయడానికి వస్తున్నారు? చెప్పండి, ఎప్పుడు దేవుణ్ణి కలుసుకోవడానికి వస్తున్నారు? ఇంకొక దగ్గర ఉంటుంది, పెందల కడనే అన్నాడు. ఇక్కడనే మనం చదివిన ఈ యొక్క వచనంలోనే పెందల కడ ఉన్నదా? ఏమవుతుంది చదువు. వారు ఆదివారమున, అండర్లైన్, ఆదివారమున ఎన్నింటికి లేచిరంట? పెందల కడ, వేకువనే, ఎవరు లేవక ముందుకే లేచి వాళ్ళు దేవునికి యేసు ప్రభు కంట యూదుల ఆచారం ప్రకారము ఏం చేస్తున్నారు? వాళ్ళకు సుగంధ ద్రవ్యములు పూయవలనని. ఎవరి శరీరానికి? యేసు ప్రభు శరీరానికి సుగంధ ద్రవ్యములు పూయవలనని మరియా, అదేవిధంగా మగ్దలేనే మరియా. మగ్దలేనే మరియా ఎవరు?
ఆమెలో ఉన్నటువంటి 7 దయ్యములని యేసు ప్రభు వెళ్ళగొట్టాడు. ఎవరు వెళ్ళగొట్టారు? యేసు ప్రభు వెళ్ళగొట్టాడు. 7 దయ్యములను వెళ్ళగొట్టినటువంటి మగ్దలేనే మరియ మొట్టమొదటిగా యేసు ప్రభుని చూసింది. ఎంత గొప్ప ధన్యత చూడండి. యేసు ప్రభువు చెప్పినటువంటి సందేశం ఏంటిది? నేను చనిపోయి తిరిగి లేస్తాను. అపోస్తులను నమ్మలే, అపోస్తులు ఎవరు కూడా నమ్మలేదు. చాలా మంది మనం కూడా ఏం చేస్తామంటే దేవుని యొక్క వాక్యం చెప్తే నమ్మకుంటూ ఉంటాం. చాలాసార్లు దేవుని మాట చెప్తే ఏం చేస్తాము? నమ్మం. ఎలా జరుగుతుంది, ఎలా అవుతుంది, ఎందుకు అవుతుంది అనేది మనకు కూడా ఏముంటుంది? అపనమ్మకం ఉంటుంది. ఇప్పుడు నేను కూడా చెప్పిన, నేను కూడా ఈ నెలలో కీబోర్డ్ కొంటానని, ఎలా కొంటానో కూడా నాకు తెలియదు. కానీ విశ్వాసంతో, దేనితో చెప్పాలి చెప్పండి? విశ్వాసం అంటే అర్థం ఏంటిదంటే మనం చూసిన దానిని బట్టి చెప్పడం కాదు. విశ్వాసం అంటే మనం చూడని దానిని ఉన్నది అని చెప్పడమే విశ్వాసము. అందుకనే యేసు ప్రభు విశ్వాసంతో కాదు, తను చూసింది, తనకు తెలిసింది చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఇదిగో నేను శ్రమలు పొందుతానని చెప్పిండు. ఆయన చెప్పినట్టుగానే శ్రమలు పొందిండు, ఆయన చెప్పినట్టుగానే హింసలు పడ్డాడు. కానీ ఈ శిష్యులు మాత్రము ఏం చేస్తున్నారు? యేసు ప్రభు చెప్పింది నమ్మట్లేదు. ఏం చేస్తున్నారు? యేసు ప్రభు చెప్పింది నమ్మలే. కానీ ఇద్దరు నమ్మిరు. స్త్రీలు చాలా మంచి వాళ్ళు. మొట్టమొదటిగా యేసు ప్రభు పునరుద్ధానమైన తర్వాత చూసినటువంటి స్త్రీ ఎవరంటే మగ్దలేనే మరియ. సువార్తను మొట్టమొదటిగా ప్రకటించింది ఎవరు చెప్పండి? సువార్తను మొట్టమొదటిగా ప్రకటించింది ఎవరు చెప్పండి? ఎవరు చెప్పండి? ఎవరు? మంచి గట్టి చెప్పండి. సువార్తను మొట్టమొదటిగా ప్రకటించింది ఎవరు? మగ్దలేనే మరియ. ఎవరు ప్రకటించిందో తెలుసా? ఆమె యేసు ప్రభు యొక్క శిష్యులకు వెళ్ళి చెప్పింది. ఏమని చెప్పింది? నేను యేసు ప్రభుని చూశాను. ఏమంటుంది ఆమె? నేను యేసు ప్రభుని చూశాను. మనలో ఎవరైనా యేసు ప్రభుని చూసిరా? కానీ అది మనకు తెలియట్లేదు. మీరు చాలాసార్లు చూస్తారు, దేవదూతలను మీరు చూస్తారు, కానీ మనం గుర్తించాం. నేను చెప్తాను చాలాసార్లు, మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒంటరిగా ప్రార్థన చేస్తున్నప్పుడు సడన్గా ఎవరో ఒకరు వచ్చినట్టు అనిపిస్తుంది. ఎప్పుడైనా అనిపించింది? ఎవరైనా నీ దగ్గరకు వచ్చినట్టు ఎప్పుడైనా అలా అనిపిస్తే అది మరెవరో కాదు, యేసు ప్రభువే, లేదంటే దేవుని యొక్క దూతలే నీ దగ్గరకు వస్తున్నట్టు. ఒకవేళ మీకు ప్రార్థన చేసేటటువంటి అనుభవం ఉంటే తప్పకుండా మీరు ఇది ఎక్స్పీరియన్స్ అవుతారు. దేవుడు అగ్ని. దేవుడు ఎలాంటి వాడు? అగ్ని. ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు అగ్నిలాగా నీకు కనిపించింది అనుకో, దాని యొక్క అర్థం ఏంటిది? నువ్వు దేవుణ్ణి చూసినట్టే. ఎవరిని చూస్తున్నావు? నువ్వు దేవుణ్ణి చూస్తున్నట్టు. దేవుడు అగ్ని అన్నాడు, నేను అగ్ని అయి ఉన్నాను, ప్రభువా నాకు కనబడినావు. నువ్వు అగ్నిలాగా దేవుడు నీకు కనబడవచ్చు. కొన్నిసార్లు కొంతమందికి ఏమైందంటే అగ్ని బాణములు లాగా వచ్చి వెనకాలంగా ఇట్లా మనల్ని పుచ్చుకుంటా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేయండి, ప్రార్థన చేస్తుంటే. అలా ప్రార్థన చేస్తుంటే ఆ రోజు వచ్చి ఎప్పుడైతే మిమ్మల్ని తాకుతుంటాయో, దేవుడు నిన్ను తాకుతున్నప్పుడు మీ శరీరంలో ఉన్నటువంటి ఏ రోగమైనా, ఏ బాధ అయినా, ఏ పాపమైనా అదంతా ఏమైపోతుంటది? వెళ్ళిపోతుంటది. హల్లెలూయా. కొన్ని సమయములలో మీ పక్కనకు వచ్చి నిలబడితే దేవుని యొక్క దూతలు కావచ్చు. ప్రార్థన చేసే వ్యక్తి దగ్గరికి ఎవరు వస్తారు? దేవుడు మాత్రమే వస్తాడు, లేదంటే దేవుని యొక్క దూతలు వస్తారు. దయ్యములు ఎప్పుడు కూడా రావు. చెప్పండి, ఎప్పుడు కూడా దయ్యములు రావు. ప్రార్థన చేస్తున్న వ్యక్తి దగ్గరికి ఎప్పుడు కూడా దయ్యములు రావు. ప్రార్థన చేయనటువంటి వ్యక్తి దగ్గరికి దేవుని యొక్క ఆత్మ రాదు. మీరు ప్రార్థన చేస్తూ ఎప్పుడైనా మీకు అట్లా అనుభవిస్తే మీరు దేవుణ్ణి చూసినట్టే. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె మొట్టమొదటి స్త్రీ యేసు ప్రభు. ఆమె కోరిక ఏంటిదో తెలుసా? యేసు ప్రభుని ఆమె చూడడానికి కారణం ఏంటిదో తెలుసా? ఆమెకు ఉన్నటువంటి ఆసక్తి ఏంటిది? ఆసక్తి ఎవరికి కలగలేదు. చాలా మంది, తన తల్లికి కూడా కలగలేదు, యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యులకు కూడా కలగలేదు. ఇలాంటి ఆసక్తి ఒకవేళ నీకున్నా దేవుడు నీ కోరికను నెరవేరుస్తాడు. దేవుడు నీ కోరికను నెరవేరుస్తాడు.
ఎందుకంటే దేవుడే చెప్పి ఉన్నాడు, నీ యొక్క కోరికను నేను నెరవేరుస్తాను. కీర్తన 37వ అధ్యాయం 4వ వచనం చదవండి. కీర్తన 37వ అధ్యాయము 4వ వచనం. యెహోవా నామమును బట్టి సంతోషించుము, ఆయన నీ యొక్క హృదయ వాంఛలను తీర్చును. హల్లెలూయా. చూడండి, మనం ఏం చేయాలి? దేవుని బట్టి నువ్వు సంతోషించాలి. సంతోషిస్తే దేవుడు ఏం చేస్తానంటున్నాడు? నీ యొక్క హృదయంలో ఏ కోరిక అయితే ఉన్నదో ఆ కోరికలన్నీ నెరవేరుస్తాడు. అది ఎలాంటి కోరికైనా, అది ఎలాంటి, దేవుడే చెప్తున్నాడు నువ్వు చేయాల్సిన పని ఏంటిది? దేవుని బట్టి సంతోషించడమే. దేవుని బట్టి నువ్వేం చేయాలి? సంతోషించాలి. కొంతమందికి దేవుని సన్నిధికి రావాలంటే దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, వేదన ఉంటుంది. అలాంటి వాళ్ళు ప్రభు సన్నిధికి రాలేరు. కానీ ఇక్కడ మరియకు మాత్రము ఏం ఆనందం ఉన్నది? నా ప్రభువుని నేను చూడబోతున్నాను, నా ప్రభు దగ్గరికి నేను వెళ్తున్నానని చెప్పి ఆమె తన పనులన్నీ పక్కన పెట్టేసింది. పొద్దునట్టు పెందరకడిన ఎవ్వరు లేవకముందుకే లేసిందంట. సూర్యోదయం కాకముందుకే అని ఉంటుంది బైబిల్లో. ఎక్కడ ఉంటుంది చూడండి, సూర్యోదయము కాకముందుకే. చదవండి, అదే మార్కు సువార్త 16వ అధ్యాయము 2వ వచనంలో 2-3 వచనములు చదవండి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా. చాలు, పెందలకడ లేచి ఏం చేస్తుందామె? సూర్యోదయం ఎన్నింటికి అవుతుంది? 6 o'clock కల్లా ఏమవుతుంది? ఇప్పుడైతే ఇంకా తొందరగా ఎర్లీ మార్నింగ్ ఇంకా ఎక్కువ తొందరగా వస్తుంది. ఆమె అప్పుడే లేచి యేసు ప్రభువుని కలుసుకుందామని వెళ్తున్నది. నువ్వు నేను కూడా ఎవ్వరు రాకముందుకే దేవుని యొక్క మందిరంలోనికి రావాలి. ఒక దైవ సేవకుడు చెప్పిండు, ఒక దైవ సేవకుడు పరలోకంలోనికి వెళ్ళిండు. ఒక దైవ సేవకుడు మనలాగా ప్రేయర్ చేస్తుంటే సడన్ గా దేవదూత ఆయన దగ్గరకు వచ్చింది. దేవుని యొక్క దూత వచ్చి, ఇదిగో ఈరోజు నీకు ఈ టైంకి నువ్వు దేవుణ్ణి కలుసుకుని పోయే సమయం ఉంది, దేవుడు నీకు అపాయింట్మెంట్ ఇచ్చిండు, నువ్వు కరెక్ట్గా ఈ టైం కల్లా నువ్వు ప్రార్థనలో ఉండు, నేను నిన్నొచ్చి పరలోకంలోకి తీసుకెళ్ళి వెళ్తానన్నాను. ఆయన తన ఎర్లీ మార్నింగ్ లేచి అన్ని పనులు కంప్లీట్ చేసుకుని దేవుడు చెప్పిన ఆ టైం 5 minutes కంటే ముందు వచ్చి మోకరించినాడు. 5 నిమిషాల కంటే ముందు వచ్చి మోకరించగానే దేవదూత వచ్చి వెంటనే ఆత్మలో, శరీరానుసారంగా కాదు, ఆత్మలో పౌలు ఏ విధంగానైతే పరదేశంలోనికి కొనుక్కోబడిందో శరీరం కాకుండా చాలామంది దేవుని యొక్క సేవకులు కానీ దేవుని యొక్క సేవకులు కాలేనటువంటి వాళ్ళు చాలామంది విశ్వాసులు పరలోకంలోనికి శరీరము లేకుండా పరలోకంలోనికి వెళ్ళినటువంటి చాలామంది యేసు ప్రభువుని చూసి పరలోకంలో జరిగినటువంటి గొప్ప గొప్ప విషయములను వాళ్ళు తెలియజేసినారు. ఈ దైవ సేవకుడు ఎర్లీ మార్నింగ్ పరలోకంలోనికి వెళ్ళి చెప్పే సమయమును బట్టి పరలోకానికి వెళ్ళగానే అక్కడ పెద్ద పెద్ద బూరలు పట్టుకుని దేవదూతలు ఉన్నాయి. పెద్ద పెద్ద బూరలు పట్టుకుని దేవదూతలు. అదేవిధంగా చాలా మంది జనసమూహం ఉన్నారంట. అదేవిధంగా అక్కడ మోషే, ఏలియా ఉన్నారంట. ఇంకా చాలా మంది ఉన్నారంట. ఆయన చూసిన వాళ్ళు ఆయన చెప్తున్నాడు, ఒక సమయం వచ్చిందంట, అందరూ అప్పటి వరకు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారంట. ఆరాధన దూతలు అక్కడ ఉన్నటువంటి గొప్ప సమూహం అంతా దేవుని ఆరాధన చేస్తుంటే సడన్గా ఒక శబ్దం వచ్చింది. ఆ శబ్దం రాగానే వాళ్ళలో నుండి మోషే లేచి నిలబడి, ఇదిగో ప్రభు వస్తున్నాడు. ఎవరు వస్తున్నాడు అని చెప్పినాడు? మన యొక్క రక్షకుడైనటువంటి యేసు ప్రభు. ఆయన వచ్చే సమయం ఆసీనమైనది. హల్లెలూయా. ఆయన వచ్చే సమయం ఆసీనమైనది అనగానే అందరూ లేచి నిలబడ్డారు. అందరూ లేచి నిలబడ్డారంట యేసు ప్రభువుని స్తుతించడానికి. ఆయన అర్హత కలిగినటువంటి వ్యక్తి యేసు ప్రభువుని స్తుతించడానికి. ఎవరు చెప్పండి? ఎవరు అర్హత కలిగినటువంటి వ్యక్తి? చెప్పండి, ఎవరు అర్హత కలిగినటువంటి వ్యక్తి? చూడండి, లూకా ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము
12వ వచనం. ప్రకటన గ్రంథం. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఇదే విషయం ఆయన పరలోకంలో చూసిందంట. ఏం చూసినట్టు ఇదే విషయం ఏమంటున్నారు? ఆయన వధింపబడినటువంటి గొర్రె పిల్ల. మనమందరం ఇక్కడ కూడుకోవడానికి కారణం ఎవరు? యేసు ప్రభువే. మనమందరం ఇక్కడ రావడానికి కారణం ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు లేకుంటే మనం ఇక్కడ ఎందుకు కూడుకుంటాము? యేసు ప్రభు ఉన్నాడని మనం నమ్ముతున్నాం కనుకనే, ఆయన బ్రతికి ఉన్నాడని, ఆయన సజీవుడై ఉన్నాడని, ఆయన మృతిని గెలిచి లేచినాడని మనం నమ్ముతున్నాం కనుకనే ఇక్కడ మనం ఆయన ఆరాధించడానికి కూడి వచ్చి ఉన్నాం. ఎవరు మనల్ని బలవంత పెట్టలేదు ఇక్కడికి రండి దేవుని ఆరాధిస్తామని. నీ అంతటి నువ్వే ఇక్కడికి దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నావు. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి దేవదూతలకు ఎవరు చెప్పట్లేరంట. వాటంతటవే దేవుణ్ణి ఆరాధిస్తుంటే సడన్ గా దేవుని యొక్క దూతలు ఆరాధన చేస్తుంటే మోషే నిలబడి చెప్తున్నాడు అంటే ఏంటిది? ఇదిగో ప్రభు వస్తున్నాడు. హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. ఆయన స్తోత్రములను పొందుటకు అర్హుడు. ఇక్కడ నువ్వు వచ్చి ఎవరిని పొగడడానికి రావట్లేవు, ఎవరిని గణపరచడానికి రావట్లేవు. ఒకే ఒక వ్యక్తిని నువ్వు గణపరచడానికి వస్తున్నావు, ఒకే వ్యక్తిని నువ్వు పొగడడానికి వస్తున్నావు. ఆయనే పునరుద్ధానుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయనను మాత్రమే నువ్వు గణపరచాలి, ఆయనను మాత్రమే నువ్వు పొగడాలి. హల్లెలూయా. ఆయనను ఆరాధిస్తున్నారు. వాళ్ళందరికీ ఒక సమయం ఉన్నది, మనందరికి కూడా ఒక సమయం ఉన్నది. దేవుని ఆరాధించే సమయంలోకి మనం తప్పకుండా రావాలి. ఆదివారమున ఆమె ఏం చేస్తున్నది? పెందల కడ లేచి, ఎప్పుడో ప్రొద్దుపోయినాక కాదు, పెందల కడ లేచి ఏం చేస్తున్నది? దేవుణ్ణి కలుసుకోవడానికి వెళ్ళింది. ఎవరైతే వేకువ జామున లేచే అలవాటు ఉంటుందో వాళ్ళు దేవుణ్ణి కలుసుకుంటారు. హల్లెలూయా. ఇట్స్ ఎ ప్రొఫెటిక్ వర్డ్. ఇదేంటిది? ప్రవచనం. దేవుడు చెప్పండి నాకు ఎవ్రీడే 4 o'clock 4 గంటలకి. ఇది నేను ఇప్పుడు మాత్రమే కాదు, నేను చదువుకునేటప్పుడు అయితే ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి చర్చ్కి వెళ్ళేది. వైజాగ్లో జాబ్ చేసేటప్పుడు ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి ప్రార్థన చేసేది. అదేవిధంగా ఈ రోజుకి కూడా 4 గంటలకు లేచి నేను ప్రార్థన చేస్తాను. దేవుడు చెప్పినటువంటి మాట. ఎర్లీ మార్నింగ్ ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో వాళ్ళు తప్పకుండా దేవుణ్ణి కనుగొంటారు. చెప్పండి ఏం చేస్తారు దేవుణ్ణి వాళ్ళు? చెప్పండి ఏం చేస్తారు? నేను కూడా దేవుణ్ణి కనుగొనాలంటే ఎర్లీ మార్నింగ్. ఈ మగ్దలేని మరియా ఎప్పుడు దేవుణ్ణి కలుసుకున్నది? పెందలకడ. చెప్పండి ఎప్పుడు దేవుణ్ణి కలుసుకున్నది? పెందలకడ. నీకు కూడా మగ్దలేని మరియలాగా ఉదయం లేసే అలవాటు ఉంటే దేవుణ్ణి తప్పకుండా చూస్తావు. ఆమేన్. ఏం చేస్తావు నువ్వు? దేవుణ్ణి మొట్టమొదటిగా సువార్త ప్రకటించింది ఎవరు? మగ్దలేని మరియ. ఎవరికి ప్రకటించింది? శిష్యులకి. ఎవరైతే ఎర్లీ మార్నింగ్ లేసే అలవాటు ఉంటుందో వాళ్ళు తప్పకుండా దేవుని యొక్క పని చేస్తారు, వాళ్ళు తప్పకుండా దేవుని చూస్తారు, వాళ్ళు తప్పకుండా ఎవరికైతే సువార్త చెప్తారో వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అవుతారు? గొప్ప వాళ్ళు అవుతారు. చూడండి ఈమె మగ్దలేని మరియ ఎర్లీ మార్నింగ్ లేచింది, దేవుణ్ణి కలుసుకుంది, పరిగెత్తి వెళ్ళి ఎవరికి సువార్త చెప్పింది? శిష్యులకు చెప్పింది. శిష్యులు చూడండి వాళ్ళు ఎలాంటి వ్యక్తులైనారు? గొప్ప వాళ్ళైనారు, అపోస్తులైనారు, అద్భుతాలు చేసే వాళ్ళైనారు, సూచక్రియలు చేసే వాళ్ళైనారు. ఈరోజు నువ్వు ఒక సాధారణమైన స్త్రీ అనుకుంటున్నావేమో. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను అలా చూడట్లేడు. నా వలన ఏమైతుంది, నేను ఎలాంటి దానిని, నా పరిస్థితి ఏంటిది అని అనుకుంటే ఇక్కడ మగ్దలేని మరియలో ఎన్ని దయ్యాలు ఉన్నాయి? 7 దయ్యాలు. ఆమె యొక్క వృత్తి ఏంటిదో తెలుసా? ఆమె యొక్క పని ఏంటిదో తెలుసా? ఆమె వ్యభిచారం చేసేటటువంటి స్త్రీ, పాపాత్మురాలైనటువంటి స్త్రీ. అలాంటి స్త్రీ ఆమె దేవుని యొక్క సువార్తను ప్రకటించింది, దేవుని యొక్క సువార్తను ప్రకటించింది. అలాంటి స్త్రీనే మొట్టమొదటిగా దేవుని చూసింది.
హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు సంఘములలో చాలా మంది ఏం చెప్తారంటే స్త్రీలు మాట్లాడకూడదు, పురుషులు మాత్రమే మాట్లాడాలి. ఇదిగో పౌలు చెప్పిండు కొరింథీ సంఘంలో అని చాలా మంది చెప్తుంటారు. అది చాలా మోసం. ఈ మగ్దలేని మరియ కనుక లేకుంటే ఉంటే యేసు ప్రభు లేచిందనేది ఈరోజు మనకు తెలియకపోయేదేమో. ఎవరు? మగ్దలేని మరియ లేకుంటే యేసు ప్రభుని చూడలేకపోదు. శిష్యులందరూ ఎక్కడున్నారు? ఒక ఇంటిలో, మేడగదిలో ఒక ఇంటిలో దాచుకున్నారు, భయపడుతున్నారు. కానీ స్త్రీ ధైర్యవంతురాలు. స్త్రీలు ఒకసారి ఏదైనా ఒకటి చేయాలనుకుంటే వాళ్ళు ఏదైనా చేస్తారు. ఏం చేస్తారు? వాళ్ళు ఏదైనా ఒకసారి అనుకుంటే కంపల్సరీ చేస్తారు. ఈమె అనుకున్నది నేను నా ప్రభువుని చూడాలి. ఈరోజు నువ్వు కూడా ఒక డిసిజన్ తీసుకో. ఈ పునరుత్థానం రోజున నేను నా ప్రభువుని చూడాలి. హల్లెలూయా హల్లెలూయా. నేను కూడా చెప్పినాను, ఈ పునరుత్థానం రోజున మన యొక్క నిర్ణయం తప్పకుండా అవి మన జీవితంలో చూస్తాం. నువ్వు కూడా ఒక నిర్ణయం తీసుకో. ఈ మగ్దలేని మరియలాగా ఒక నిర్ణయం తీసుకో. నీ శరీరంలో ఏ బలహీనత ఉన్నా నెక్స్ట్ వీక్ అయినా, నెక్స్ట్ వారంలోనైనా, వచ్చే నెలలోనైనా అది నా జీవితంలో కనబడకూడదు. ఆమేన్. అంతే. హల్లెలూయా హల్లెలూయా. కాంప్రమైజ్ కావద్దు. ఏం కాకూడదు? రాజీ అనేది నీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు పడకూడదు. సాతాను విషయంలో లేదా రోగముల విషయంలో, బలహీనతల విషయంలో నువ్వు ఎన్నడూ కూడా ఏం కాకూడదు? రాజీ పడకూడదు. దాన్ని నువ్వు జయించాలి. హల్లెలూయా. ఇప్పుడు పాట పాడడంగా సాతాను అధికారము నా రాజు తీసివేసెను. పడండి. సాతాను అధికారము నా రాజు తీసివేసెను, సిలువను దిగగొట్టి యేసు కాళ్ళతో తొక్కివేసెను, సిలువను దిగగొట్టి యేసు కాళ్ళతో తొక్కివేసెను, క్రీస్తులో జీవించుటకు ఎల్లప్పుడూ జయముండును. చెప్పండి. క్రీస్తులో జీవించుటకు ఎల్లప్పుడూ జయముండును. హల్లెలూయా హల్లెలూయా. సాతాను యొక్క అధికారం యేసు ప్రభు ఏం చేసిండు? తీసేసిండు. ఈ ఈస్టర్ పునరుత్థానం అంటే ఏంటిది? పునరుత్థానం అంటే ఏంటిదంటే విజయము. నీకేమొచ్చింది? విజయం వచ్చింది. మనమందరం క్రికెట్ ఆడుతామా? క్రికెట్ ఆడుతున్నామా? మనమందరం ఆడట్లేము, ఎవరు ఆడట్లేము. కానీ మన దేశం తరపున 11 మంది మాత్రమే క్రికెట్ ఆడతారు. ఆ 11 మంది క్రికెట్ వరల్డ్ కప్ తెస్తే వాళ్ళకు కంటే ఎక్కువ మనమే సంతోషిస్తున్నాం. అవునా కదా? పండగలు చేసుకుంటున్నాం, సంబరాలు చేసుకుంటున్నాం, బాంబులు కాలుస్తున్నాం. అదే విధంగా ఆ 11 మంది ఏ విధంగా వరల్డ్ కప్ తెచ్చినారో ఒకే ఒక క్రీస్తు మరణమును జయించి నీకు ఆయన మరణము పైన అధికారం ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఒక వరల్డ్ కప్ తెస్తే ఎంతో సంతోషిస్తున్నాం. అది 2 సంవత్సరాలకో 4 సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ మారిపోతుంది, వేరే దేశానికి వెళ్ళిపోతుంది. కానీ యేసు ప్రభు ఏదైతే విజయం తీసుకొచ్చిందో అది నిత్యము నీతోనే ఉంటది. ఎవరి దగ్గర నుంచి అది దొంగిలించబడదు. హల్లెలూయా హల్లెలూయా. అది నీ జీవితంలో ఎప్పుడు నిశ్చయంగా ఉంటది. యేసు ప్రభు నీకు మరణము పైన విజయం ఇచ్చి ఉన్నాడు. అందుకనే యేసు ప్రభు అంటున్నాడు, 1 కొరింథీ 15వ అధ్యాయం 57వ వచనంలో చదవండి. 1 కొరింథీ 15వ అధ్యాయము 57వ వచనం. అయినను 54 నుంచి ఈ క్షయమైనది అక్షయమైనది ధరించుకొనినప్పుడు ఈ మధ్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడిన వాక్యము నెరవేరు. చూడండి చూడండి, మీకు అర్థం కాదు. క్షయమైనది, అదేవిధంగా అక్షయతను. క్షయమైనది అంటే ఏంటిది? క్షయం అంటే ఏంటిది? నా వైపు చూడండి. క్షయము అంటే ఏంటిదంటే నశించిపోయేది. క్షయం అంటే ఏంటిది? నశించిపోయేది. అక్షయత అంటే ఏంటిది? నాశనము లేనిది.
అక్షయత అంటే అర్థం ఏంటిది? నాశనము లేనిది. అదేవిధంగా ఇంకొక 2 వచనములు ఇక్కడ చెప్పబడినది ఏంటిది? మర్త్యమైనది. మర్త్యమైనది అంటే అర్థం ఏంటిదంటే మృతము కలిగినది, మరణించేటటువంటిది. రెండవది ఏంటిది? అమర్త్యత అంటే మృతము లేనటువంటిది, మరణము లేనటువంటిది. అర్థమైంది? 2 వచనములు. క్షయమైనది, అక్షయమైనది. మృతం మర్త్యమైనది, అమర్త్యమైనది. క్షయమైనది మనలో ఏంటిదంటే మన యొక్క శరీరము. మన యొక్క శరీరం ఏమైపోతుంది? చచ్చిపోతుంది. చచ్చిపోతుందా? చచ్చిపోదా? మన యొక్క శరీరం ఏమైతుంది? చనిపోతుంది. యేసు ప్రభువు చనిపోయిందా లేదా? చెప్పండి, అంతే చెప్పండి. యేసు ప్రభు ఏమైండు? చనిపోయింది. కానీ మనమందరం ఏం చెప్తున్నాము? యేసు ప్రభు తిరిగి లేచిండు. అక్షయతని ధరించుకున్నది. క్షయమైన దానికి అక్షయతని ధరించుకున్నాడు అంటే మహిమను ధరించుకున్నాడు. ఆయన ఏం ధరించుకున్నాడు? చెప్పండి, ఏం ధరించుకున్నాడు? మహిమ. ఏ శరీరంతో ఆయన తిరిగి లేచిండు? మహిమ శరీరంతో. నేను ఇంత ముందుకు మీకు ఒక ఉదాహరణ చెప్పాను. ఒక గింజ, ఒక విత్తనం. మనము చూసేటప్పుడు అదొక విత్తనం. అది మనం పాతి పెట్టినప్పుడు ఏ పాతి పెడుతున్నాము? విత్తనం. చెప్పండి, ఏ పాతి పెడుతున్నాము? క్షయమైనది, నశించిపోయింది, జీవము లేనిది, బలము లేనిది మనము పాతి పెడుతున్నాము. కానీ అది ఎన్ని రోజులకు మొలుస్తుంది తెలుసా? ఎన్ని రోజులకు మొలుస్తుంది తెలుసా? చెప్పండి, ఎన్ని రోజులకు మొలుస్తుంది? 3 రోజులైన తర్వాత ఏమొస్తుంది? దానికి మొలక, క్రొత్త జీవం వస్తుంది. హల్లెలూయా. అదే విధంగా యేసు ప్రభు సమాధిలో 3 దినములున్న తర్వాతకి పరలోకము నుండి అమర్త్యత వచ్చింది. అమర్త్యత అంటే దేవుని యొక్క ఆత్మ ఏమొచ్చింది ఆయన మీదకి? చెప్పండి, దేవుని యొక్క ఆత్మ. ఏ ఆత్మ ఇది? జీవింప చేసేటటువంటి ఆత్మ. ఏ ఆత్మ ఇది? అదే ఆత్మ ఇప్పుడు మీలోనికి కూడా వచ్చి ఉన్నది. హల్లెలూయా. అంటే అందుకనే దేవుడు ఏమంటున్నాడు? నా యందు విశ్వాసం ఉంచిన వానికి మరణము లేదు. నా యందు విశ్వాసం ఉంచిన వానికి ఏం లేదు? ఎలా మరణం లేదు? అందరూ మరణిస్తున్నారు. యేసు ప్రభు కూడా మరణించుడు, కానీ ఆయన సమాధి నేటికి ఏ విధంగా ఉన్నది? ఖాళీగా ఉన్నది. సమాధిని ఖాళీగా ఉంచినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నారంటే యేసు ప్రభుదే. ఈ లోకంలో ఇంకా ఎవరిది కూడా ఖాళీ సమాధి లేదు. చనిపోయినటువంటి వ్యక్తులు తిరిగి లేసిరు, కానీ వాళ్ళు మరలా చనిపోయారు. వారి యొక్క సమాధులు ఇప్పటికీ వారి యొక్క శల్యములు, వారి యొక్క ఎముకలతో ఆ యొక్క సమాధి నిండి ఉన్నది. కానీ యేసు ప్రభు సమాధి మాత్రమే నేటికి కూడా ఏ విధంగా ఉన్నది? ఖాళీగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అదే చెప్తున్నాడు యేసయ్య. మర్త్యమైనది నేను యేసు ప్రభు ఏ విధంగా వచ్చిందని చెప్పిన మొట్టమొదటి వచనము, ఆయన దేవుని కుమారుడుగా ఉండకూడనటువంటి భాగ్యమును విడిచిపెట్టకూడదని దేవుని యొక్క స్వభావమును పక్కన పెట్టేసి ఆయన ఎలాగ ఈ భూమి మీదకి వచ్చిండు? మానవ పోలికలో. హల్లెలూయా. ఏ పోలికలో వచ్చిండు? చెప్పండి, ఏ పోలికలో వచ్చిండు? మానవ పోలికలో వచ్చి మానవ రూపంలో మరణించి ఆయన నీకు నాకు చూపిస్తున్నాడు. నేను మానవ రూపంలో వచ్చాను, మనిషినిగా చనిపోయి సమాధి చేయబడ్డాను, కానీ ఇదిగో దేవుని యొక్క ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, నేను తిరిగి లేచి ఉన్నాను. హల్లెలూయా. అదే విధంగా దేవుని యొక్క ఆత్మ నీలో కూడా ఉన్నది. దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నది. నీ శరీరం మాత్రమే ఇక్కడ ఉంటది, కానీ నీ ఆత్మ దేవునితో తిరిగి లేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. నీలో అమర్త్యత ఉన్నది. ఏమున్నది నీలో? చెప్పండి, నీలో ఏమున్నది? చెప్పండి, నీలో ఏమున్నది? అందరూ చెప్పండి, ప్రతిరోజు చెప్పండి, ఏమున్నది నీలో? అక్షయమైనది ఉన్నది. క్షయమైనది నాలో లేదు. అమర్త్యత ఉన్నది. మర్త్యమైనది నాలో లేనే లేదు. ఈ వాక్యం ఏమైనదంట? నెరవేర్చబడినను. ఏమైనది? దేవుని యొక్క వాక్యంలో ఈ వాక్యము నెరవేర్చబడిను. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? 55వ వచనంలో ఏముంది? ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే.
దేవుడు ఏం చెప్తున్నాడు? ఓ మరణమా. మరణం అంటే చాలా మందికి ఈ రోజుల్లో ఏమైతున్నది? గడగడ వణుకుతున్నారు. అవునా కదా? కోవిడ్ సమయంలో ఎంతమంది భయపడలేదు కదా? రోగాలు వస్తే ఎంతమంది భయపడతలేదు? డాక్టర్స్ ఎవరైనా పోయి చనిపోతామని చెప్తే ఎంతమంది భయపడతలేరు? కానీ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతున్న మనకి మరణం అంటే ఎన్నడూ కూడా భయపడకూడదు. ఏం చేయకూడదు? మరణం అంటే ఎందుకంటే భయం ఉన్నటువంటి వ్యక్తి పరలోకంలో చేరుకోలేడు. నేను మరణించినా నేను అమర్త్యతని ధరించుకుంటున్నాను, క్రీస్తు వద్దకు వెళ్తున్నాను. ఒకవేళ ఈ రోజు చనిపోయినా, ఈ రోజు చనిపోకపోతే 10 సంవత్సరాలకైనా చనిపోతా. కానీ మరణం అనేది ఈ శరీరానికి ఖచ్చితంగా ఉంది. ఈ శరీరానికి ఏమున్నది? మరణము ఖచ్చితము. ఎవరికైనా మరణం లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? ఎవరికైనా? నాకు ఆయన పేరు మైకేల్ జాక్సన్. ఎంతమందికి తెలుసు మైకేల్ జాక్సన్? కొద్దిమందికే తెలుసు. మైకేల్ జాక్సన్ ఆయన ఎలాంటి వ్యక్తి? మంచి పాప్ సింగర్, డ్యాన్స్ పాప్ సింగర్. ఆయన బాడీ ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. దాని కొరకు ఆయన ఏం చేసిండు? ఇంజెక్షన్స్ తీసుకున్నాడు. స్టెరాయిడ్స్ శరీరాన్ని నాశనం చేస్తాయి. అవుట్ సైడ్ స్టిమ్యులేషన్ అంటే అంటే బయట నుంచి వచ్చేటటువంటి శక్తి. అందుకనే చాలా మంది యవ్వనస్తులు ఏం చేస్తున్నారు? మాకు కిక్ కావాలని చెప్పేసి ఏం చేస్తున్నారు? అదేంటిదిరా? గంజాయి, డ్రగ్స్. అవుట్ సైడ్ అదేం చేస్తుందంట? మనిషిని గిరా 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 తిప్పేస్తుంటది. ఏం మాట్లాడుతారో కూడా అర్థం కాదు. ఆ యొక్క అవుట్ సైడ్ బయట నుంచి వచ్చేటటువంటి శక్తి కొరకు వాళ్ళు తమ యొక్క శరీరాన్ని ఏం చేసుకుంటున్నారు? పాడు చేసుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? పాడు చేసుకుంటున్నారు. ఆయన అనుకున్నాడట నేను అనేక సంవత్సరములు జీవించాలనుకున్నాడు. ఇప్పటికీ ఆయన బ్రతుకున్నాడా? బ్రతుకున్నాడా? కొంతమంది హీరోయిన్స్ నా జీవితకాలం అంతా నేను అందంగానే ఉండాలనుకున్నాడు. అంటే నా యొక్క వయసు తగ్గిపోకూడదు అనుకున్న వాళ్ళు ఎవరైనా బ్రతికినారా? ఇప్పుడు చనిపోయినా వాళ్ళకి నిరీక్షణ లేదు. వాళ్ళకు వారి యొక్క అందమే వారి యొక్క దేవుడు అని ఉంది. వారి యొక్క కడుపే వారికి దేవుడు, వారి యొక్క శరీరమే వారికి దేవుడు. అందుకనే వాళ్ళు ఏమైపోయారు? చనిపోయారు. వాళ్ళకి ఏం లేదు? జీవం లేదు. వాళ్ళకేం లేదు? జీవం లేదు. కానీ దేవుడు యేసు ప్రభు యొక్క శరీరమును రక్తమును తిని త్రాగుతున్నాడు. నీకు దేవుడు గొప్ప శక్తినిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఎలాంటి శక్తినిచ్చి ఉన్నాడు నీకు దేవుడు? చెప్పండి, ఎలాంటి శక్తి ఇది? గొప్ప శక్తి అంటే ఏంటిది? మరణమునే నువ్వు జయిస్తున్నావు, మృతిని జయిస్తున్నావు. కనుక మనం ఎప్పుడైనా ఎవరైనా ఈ రోజులలో చాలా మంది వస్తారు, యేసు ప్రభువుని నమ్ముకుంటే నిన్ను చంపేస్తాము, యేసు ప్రభువుని దేవుడు కాదని చెప్పమని వస్తుంటారు. కొద్ది నిమిషముల కోసం, 1 నిమిషం 2 క్షణాల కోసము మీరు యేసు ప్రభు దేవుడు కాదు, యేసు ప్రభుని నమ్ముకోలేదని ఎప్పుడు కూడా చెప్పకండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో ఉన్నది ఏమనున్నది? నా ఎదుట, ఆ మనుషుల ఎదుట నన్ను ఒప్పుకోనకపోతే నేను మిమ్మల్ని పరలోకంలో ఒప్పుకొనను. దేవుడు కాదు, యేసు ప్రభు కాదని చెప్పమని చెప్తారు చాలా మంది. ఎప్పుడు కూడా అలా చెప్పకండి. నా దేవుడు యేసు ప్రభు అని చెప్పండి. ఎందుకంటే మరణము ఎవరికి లేకుంటే ఈ భూమి మీద ఎవరు కూడా ఉండరు. ఒకవేళ యేసు కొరకు నువ్వు మరణిస్తే నువ్వు పరలోకంలో గొప్ప స్థానం ఉంటుంది. ఒకవేళ ఇక్కడ యేసు ప్రభువుని మనం తృణీకరించినాం అనుకో, నువ్వు పొందుకున్న రక్షణ, యేసు ప్రభు నీ కొరకు చేసినటువంటి త్యాగముని నువ్వు మర్చిపోయి విశ్వాసమునే నువ్వు వదులుకున్నటువంటి వ్యక్తి అయిపోతావు. ఏం వదులుకుంటావు నువ్వు? విశ్వాసముని. ఇన్ని రోజులు మనం దేవుని యొక్క మందిరంలోకి వచ్చినా, ఇన్ని రోజులు ఎన్నో శ్రమలను ఇబ్బందులను పడ్డా, ఇన్ని రోజులు మనం ఆరాధనలో పాల్గొన్నా, అదంతా దేవుడు కౌంట్ చేయడానికి. మనుషులు ఎదుట నన్ను ఒప్పుకున్నవాడే నేను దేవుని ఎదుట ఒప్పుకుంటాను. కనుక ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని యేసు నామములో నిన్ను చంపేస్తామని వస్తే దేవుడు అన్నాడు, నా ఆజ్ఞ లేకుండా ఏది కూడా నీ జీవితంలో జరగదు. కనీసం ఒక ఎంట్రిక కూడా నీ తల నుండి రాలిపోదు దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా. ఈవెన్ నల్లగా ఉండేటువంటి వెంట్రుక తెల్లగా కూడా దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా కాదండి. అంత గొప్ప దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. కనుక మరణమును గురించిన భయం నీకు ఎప్పుడు కూడా ఉండకూడదు.
ఎందుకంటే నువ్వు అమర్త్యతను ధరించుకున్నావు. ఎవరిని ధరించుకున్నావు నువ్వు? చెప్పండి, ఏం ధరించుకున్నావు? మరలా చెప్పండి, ఏం ధరించుకున్నాము? అక్షయతను, మహిమను. ఏం ధరించుకున్నాం మనము? యేసు ప్రభు ఏ విధంగానైతే దాసునిగా పుట్టి ఆయన ఏం నేర్చుకున్నాడంట? తనను తాను తగ్గించుకున్నాడు. ఈరోజు మనం కూడా ఈస్టర్ రోజున మనల్ని మనమే తగ్గించుకొని దేవుని కొరకు మనం జీవించాలి. చివరిగా ఒక వచనం చూద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిన. 2 థింగ్స్ ఇక్కడ చెప్పబడినాయి. 2 విషయములు మీకు గుర్తుంటే చాలు. పునరుద్ధానం, ఈస్టర్, ఇంకోటి ఏంటిది మన గుడ్ ఫ్రైడే. 2 మీకు అర్థమైనట్టు. 2 యేసు ప్రభు ఎందుకొరకు సిలువ వేయబడ్డాడు, యేసు ప్రభు ఎందుకొరకు లేపబడ్డాడు. 2 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి. యేసు ప్రభు ఎందుకు సిలువ వేయబడ్డాడు చెప్పండి? మన అపరాధముల నిమిత్తం. అంటే ఇప్పుడు దేవుడు నిన్ను ఆయన అప్పగింపబడ్డాడంటే నువ్వు అపరాధంలో ఉన్నావా? చెప్పండి. ఇప్పుడు ఆయన సిలువ వేయబడ్డాడు కదా, ఇప్పుడు నువ్వు అపరాధివా నిరపరాధివా? మన యొక్క శిక్ష ఆయన మీదకి వెళ్ళిపోయింది. ఇంకా నువ్వు నేరస్తుడు అని ఎలా చెప్తావు? నువ్వు నేరస్తుడువా? నువ్వు పాపివా? గుడ్ ఫ్రైడే లేకపోతే నువ్వు ఇంకా అపరాధంలో ఉన్నట్టే. కానీ మనం గుడ్ ఫ్రైడేని జ్ఞాపకం చేసుకుంటున్నాం కనుక నా యొక్క అపరాధములను దేవుడు ఏం చేసిండు కనుక అపరాధిని యేసయ్యా అని పాడకూడదు. అని పాడకూడదు కదా. నేను అపరాధిని అని అంటే ఇప్పుడు యేసయ్యని నేను ఇంకా సిలువ వేయలేదు కదా, ఆయన నా కొరకు సిలువ వేయబడలేదు కదా. ఇంకా నువ్వేం చేస్తున్నావు? అపరాధిని యేసయ్య అని పాడితే యేసు ప్రభు నీ కొరకు చేసిన త్యాగము గుర్తిస్తలేవు, మనం చూడట్లేము, ఏం చేస్తలేము. యేసు ప్రభు ఎందుకు అప్పగించబడినాడు? నీ అపరాధముల నిమిత్తం ఆయన అప్పగింపబడి. 2వ వచనం ఏంటిది? మనము నీతిమంతులముగా తీర్చబడుటకై. ఈ రోజు ఎందుకు యేసు ప్రభు లేపబడిండు? ఆయన చేసిన 2 పనులు ఆయన కొరకు కాదు, ఎవరికి ఎరుకు? ఒకటి, ఆయన శిక్షణ అనుభవించింది ఎవరి కొరకు? మన కొరకు. ఆయన లేచింది ఎవరి కొరకు? అంతే. ఆయన నీ కొరకు అప్పగింపబడిండు. దేని కొరకు అప్పగింపబడిండు? నీ అపరాధములన్నింటినీ ఆయన తీసివేయడానికై. అదేవిధంగా ఆయన ఎందుకొరకు లేపబడ్డాడంటే నన్ను నీతిమంతులుగా తీర్చడానికి. ఈ 2 విషయంలో మీకు గుర్తుంటే నీ లైఫ్ లాంగ్ సంతోషమే ఉంటుంది. గుడ్ ఫ్రైడే కేవలం గుడ్ ఫ్రైడే రోజు జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు, ఈస్టర్ కేవలం ఈస్టర్ రోజు జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు, ప్రతిరోజు నీ జీవితంలో ఈ 2 విషయములను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నా కొరకు అప్పగింపబడ్డాడు. నేను అపరాధములో లేను, పాపములో లేను, నేరములో లేను, దోషంలో లేను, ఏ శిక్షా విధి నాకు లేదు. దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనము చదవండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఏం లేదు? ఎవడైనా శరీరానుసారంగా ఎవరైనా శిక్ష వేస్తారంటే అది దేవుడు చెప్పింది, అది శరీరానికి మాత్రమే. కానీ దేవుడు తీర్చే తీర్పు వేరొకటి ఉన్నది. ఆ తీర్పులో నీకు ఎలాంటి శిక్ష లేదంటున్నాడు దేవుడు. ఎవరైనా నీ మీద నేరం మోపి నేను యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు నేను చంపేస్తుంటే దేవుడు అన్నాడు, దేహమును చంపేవానికి భయపడకండి. ఎవరికి భయపడద్దు అంటున్నాడు దేవుడు? వాళ్ళు కేవలం నీ యొక్క దేహముని 60-70 సంవత్సరములు జీవించి ఆ దేహమును మాత్రమే చంపేస్తారు. కానీ ఇంకొక శిక్ష ఉన్నది. ఆ శిక్ష నుండి నువ్వేం చేస్తావు? తప్పించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుడు నీ యొక్క అపరాధములని, నీ పాపములని తీర్చివేయడానికై ఆయన అప్పగింపబడ్డాడు. నిన్ను నీతిమంతునిగా తీర్చడానికై ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేచి ఉన్నాడంటే నువ్వు నీతిమంతుడవి. ఆయన లేచి ఉన్నాడంటే అర్థం ఏంటిది? చెప్పండి. ఆయన లేచి ఉన్నాడంటే అర్థం ఏంటిది? యేసు ప్రభు లేచిందని నువ్వు నమ్ముతున్నావా? చెప్పండి. నమ్ముతున్నారా మీరు? నమ్ముతున్నారంటే గట్టి చెప్పండి, నేను నీతిమంతునని మీరు రెగ్యులర్ గా చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో నీతిమంతునికి విరోధంగా రూపింపబడినటువంటి ఏ ఆయుధము వర్ధిల్లదు. ఏ ఆయుధం కూడా ఏం కాదు. నీ జీవితంలో ఏదైనా వర్ధిల్లుతున్నట్టు ఉంటే నువ్వు రెగ్యులర్ గా చెప్పండి, ఆయన నా అపరాధముల నిమిత్తం అప్పగింపబడి నా యొక్క నీతి కొరకు ఆయన తిరిగి లేచి ఉన్నాడు. నేను నీతిమంతుని కనుక నాకు విరోధంగా ఏ రోగము, ఏ వ్యాధి, ఏ కష్టము వర్ధిల్లదు. హల్లెలూయా. కారణము నేను క్రీస్తు యేసునందున్న నాకు ఏ శిక్షా విధి లేదు. ఆమేన్. హల్లెలూయా. ఏ దరిద్రత నాకు లేదు, ఏ అప్పు లేదు, ఏ శాపము లేదు, ఏ దోషము నా మీద లేదు అని నువ్వు చెప్పు. ఆటోమేటిక్ గా నీ లైఫ్ 90 days. ఒక దైవ సేవకుడు చెప్పిండు, ఏదైనా ఒకటి నీ జీవితంలో చూడాలనుకుంటే కాన్స్టెంట్ గా 90 రోజులు అదే పని ఒకే విధంగా చెయ్యి. ఎన్ని రోజులు? లేదంటే ఇంకొకరు ఎక్సర్సైజ్ చెప్పిండ్రు, 21 days ఒకే పనిని అదే విధంగా చెయ్యి. 21 days ఆటోమేటిక్ గా నీ లైఫ్ లో కనిపిస్తుంది. 21 days నేను నిద్రను చేయించాలి. 21 days ఒకే టైంకి తక్కువనే ఆటోమేటిక్ గా నువ్వు లేచిపోతావు. అదేంటిదంటే నీ యొక్క మైండ్ కి నువ్వు ఫీడ్ చేసి, నీ యొక్క మైండ్ అనేది నీ స్వాధీనంలో ఉండాలి, కానీ నీ మైండ్ స్వాధీనంలో నువ్వు ఉండకూడదు. ఒకవేళ అలా ఉంటే నీ యొక్క మైండ్ నీ మీద ప్రభుత్వం చేస్తున్నది. ఏంటిది నీ మీద ప్రభుత్వం చేసేది? క్షయమైనది. ఏంటిది? నశించిపోయేది నిన్ను పరిపాలిస్తున్నది. కానీ దేవుడు అంటున్నాడు, నశించిపోయేది నీ మీద ప్రభుత్వం చేయకూడదు, నీవు చెప్పినట్టు నీ దేహం వినాలి. ఎవరు చెప్పినట్టు మన దేహం వినాలి? చెప్పండి. ఎవరు చెప్పినట్టు? నేను చెప్పినట్టు ఎవరు వినాలి? నా శరీరం వినాలి. లే అంటే లేవాలి అంతే. కొంతమంది లేదు లేదు ఇంకొంచెం పడుకుంటా అంటే, యేసు ప్రభు కూడా నాకు సమయం అయిపోలేదు ఉంటా అంటే ఈ రోజుకి మనం ఈస్టర్ గుడ్ ఫ్రైడే చేసుకునే వాళ్ళమా? లేదు. అదేవిధంగా ఇంకోసేపు అని అనుకుంటే దేవుడు అంటున్నాడు, నీ లైఫ్ లో సక్సెస్ ఉండదు. ఏముండదు మన లైఫ్ లో? సక్సెస్ చూడాలంటే యేసు ప్రభులాగా జయించాల్సిందే. సక్సెస్ చూడాలంటే ఏం చేయాలి? యేసు ప్రభులాగా జయించాలి. తప్పకుండా జయించాలి. తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు. ఒకే రెండే మాటలు మీకు ఏది గుర్తున్నా గుర్తు లేకపోయినా, ఒకటి ఏంటిది? ఆయన నా అపరాధముల నిమిత్తమై గుడ్ ఫ్రైడే ఎందుకు చేసుకుంటారని ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఇదే చెప్పండి. దేని కొరకు చేసుకుంటారు గుడ్ ఫ్రైడే? ఫినిష్. గుడ్ ఫ్రైడే సందేశం మొత్తం ఇది ఒకటే. ఆయన నా అపరాధముల నిమిత్తమై ఆయన సిలువ వేయబడ్డాడు అంతే. ఎందుకు యేసు ప్రభువుని సిలువ వేసినారు? ఎందుకు యేసు ప్రభువుని కొరడాలతో పెట్టినారు? ఎందుకు యేసు ప్రభువుని ముళ్ళ కిరీటం పెట్టినారని ఎవరైనా నిన్ను అడిగితే, నాయన నీ యొక్క అపరాధముల నిమిత్తము, నా యొక్క అపరాధముల నిమిత్తము, లోకం యొక్క పాపముల నిమిత్తమై ఆయన సిలువను భరించి ఉన్నాడు. ఆయన ఎందుకు తిరిగి లేచి ఉన్నాడంటే మనమందరం నీతిమంతులంగా తీర్చబడడానికై. హల్లెలూయా. ఈ మాట లోకములు ఎవరు కూడా చెప్పలేదు, ఒకే ఒకటి చెప్పిండు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. అందుకనే లోకమంతా కూడా గుడ్ ఫ్రైడే చేసుకుంటారు, లోకమంతా కూడా ఈస్టర్ చేసుకుంటారని సాక్ష్యములు చెప్పండి, ధైర్యంగా చెప్పండి. భయపడకూడదు. మరణమునకు నీ జీవితంలో భయం అనేది ఎప్పుడు కూడా ఉండకూడదు. హల్లెలూయా. ఏ రోజు వచ్చినా మరణం మనకు వచ్చిందంటే పరలోకంలో ఉండటానికి. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఇక్కడ 33 సంవత్సరాల వయసులో ఎవరు ఉన్నారా? 33 సంవత్సరంలో ఇప్పుడే ఆయన సిలువ వేయబడ్డాడు. 33 సంవత్సరములు అంటే నిండు యవ్వన వయసులో ఆయన ఏమైండు? సిలువ వేయబడ్డాడు. 33 సంవత్సరాలలో ఆయన పరిచర్య అంతా కంప్లీట్ చేసేసిండు. చూడండి, మనం ఇంకా యవ్వనంలో నేనేం చేస్తాను, నేను యవ్వన స్త్రీని, యవ్వన పురుషుని, నా వలన ఏమవుతుంది అని అనుకోవచ్చు. 30 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన యేసు ప్రభు గడగడలాడించిండు. అదే చెప్తున్నాడు, నీ యవ్వన కాలంలో దేవుడి యొక్క కాడి మోయట సులువు. హల్లెలూయా. ఈస్టర్ రోజున ఒక డిసిజన్ తీసుకో, నీ మీద భారంగా ఏది ఉన్నా అవన్నీ విరగొట్టబడాలి. హల్లెలూయా. ఏదైనా విరగొట్టబడాలి. ఈస్టర్ అంటే అర్థం ఏంటిది?
నిన్ను నీతిమంతునిగా తీర్చడానికై ఆయన తిరిగి లేచిండు. నీలో ఏదైతే మృతమైన ఉన్నాయో అవన్నీ తిరిగి లేపబడాలి. దేవుడి వాక్యం దీవించును గాక.